క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుస్తున్నాను. క్రీస్తు ప్రభు రక్తమందు కడుగుబడి తండ్రిన దేవుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుస్తున్నాను. ఈ యొక్క ప్రభు దినంలో ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం జాయిద్దాం. జీవవృక్ష ఫలము అన్న అంశాన్ని జాయిద్దాం. జీవవృక్ష ఫలము ఈ అంశం చాలా శ్రేష్టమైనది. ఎంత దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని ధ్యానించాలని ప్రభుత్వందరినీ కోరుతున్నాను. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారములకు మంచిదియునై ఉన్న ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డలు తెలియచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. నిజంగా చాలా శ్రేష్టమైన మాటలండి. దేవుడు మానవుని నిర్మించిన తర్వాత దేవుడు మానవుని నిర్మాణము గురించి ఆలోచన చేస్తూ మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దాము అని ఆలోచన చేశారు. అనగా దేవుడు ఎలా ఉంటాడో అలా నరుణ్ణి చేయాలని వారు ఇష్టపడ్డారు. ఇష్టపడి ఒక నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవము ప్లస్ వాయువు, జీవవాయువు అనగా జీవము ప్లస్ ఊపిరి ఊదినప్పుడు నరుడు జీవాత్మ అనగా జీవించే ఆత్మ అయ్యాడు. దేవుడు నిత్యం ఉండేవాడు. ఆయన అమరుడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన అక్షయుడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన తరతరములు ఉండే దేవుడు. ఆయన నిత్యం ఉండే దేవుడు. దేవుడికి చావు లేదండి. మానవునికి కూడా చావు లేని విధానంలో దేవుడు మానవుని కూడా నిర్మించాడు. దేవుడు నిత్యం ఉంటాడు. క్రీస్తు ప్రభు ఆయన నిత్యం ఉండే దేవుడు. యుగ యుగములో నేను సజీవుడను అంటాడు. యుగ యుగములు నేను సజీవుడను. కనుక దేవుడు, క్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యం ఉండేవారు. వారి పొలుగుతో మానవుని కూడా నిత్యం ఉండేటట్టుగా డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత ఆ మానవుల్ని ఎక్కడ ఉంచాలని తూర్పున ఒక ఏదేనులో ఒక తోటం చేశాడు దేవుడండి. అంతవరకు వర్షం లేదు. ఆ తోటం వేసి ఆ తోటలో మంచి అనగా చూపునకు రమ్యమైన చెట్టు, ఆహారాలకు మంచి చెట్టు అనగా చూడడానికి బాగుంటాయి, ఆహారానికి మంచివి. అలాంటి పండ్లు గల ప్రతి చెట్టును మొలిపించాడు ఏదైనా తోటలో. ఆ ఏదైనా తోటలో దేవుని యొక్క సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశి ఉన్నాడు. అనగా దేవుడు ఎంతో చక్కని తోటను ఆయన నిర్మించి ఆ తోట సేద్యపరచడానికి ఏదైనా నుండి ఒక నది ప్రవహింపచేసి ఆ నది 4 పాయలుగా చేర్చబడి 4 ప్రాంతాలని సస్యశ్యామలం చేసే స్థితి. అలాగా దేవుడు ఎంతో సుందరమైనటువంటి ఏదైనా తోటనో ఆయన నిర్మించి ఏదైనా తోట మధ్యలో 2 ప్రత్యేకమైనటువంటి చెట్లను నాటించాడు. 2 ప్రత్యేకమైన చెట్లు. ఒకటి వచ్చి మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్షము, 2 వచ్చి జీవ వృక్షం. తోట మధ్యలో మొలిపించాడండి. అనగా వీటి గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2 చెట్లు తోట మధ్యలో మొలిపించాడు. ఈ తోటలో తాను ఎంతో ఇష్టపడి నిర్మించినటువంటి మానవుల్ని అక్కడ ఉంచాడు.
ఆ మానవుడికి ఏం చెప్తున్నాడంటే, ఆదాముని పేరు పెట్టి, నీవు ఈ ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్షం ఫలాన్ని నువ్వు తిను, అయితే ఈ మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డలు తెలివినిచ్చు ఫలం మాత్రం నువ్వు తినవద్దు అని చెప్తాడు. తర్వాత ఆదాము ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరి కూడా మంచిది కాదని ఆదాము గాఢ నిద్ర కలిగజేసి రక్కచెలుపు తీసి దాంతో ఒక చక్కని స్త్రీని చేసి ఆ స్త్రీని తీసుకొచ్చి ఆదాముతో జతపరిచి వారిద్దరిని అనగా ఆదాము అమ్మకు చెప్పాడు. దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. మనము ఆదాము వచ్చేసి అమ్మకు చెప్పాడు, మనం ఈ చెట్లు ఫలాలన్నీ తినొచ్చు, అయితే ఈ మధ్యలో ఉండే మంచి చెట్ల తెలివించి ఫలాలు మాత్రం మనం తినకూడదు. అలాగే వారు ఆ తోటలో దేవుడితో సహవాసం చేస్తూ, దేవుడి సన్నిధిని అనుభవిస్తూ, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఎంతో సంతోషంగా వాళ్ళు ఆ తోటలో పెడుతున్నారండి. ఆ సమయంలో సాతానుడు వచ్చి అవ్వను ప్రలోభపెట్టి, అవ్వను మోసం చేసి, దేవుడు ఈ పండు తినొద్దని చెప్పాడా, అయితే ఆ పండు తింటే మీరు దేవుడు దేవతల వల్ల అవుతారు, అందుకే తినొద్దని చెప్పాడు అనేసి అవ్వను మోసం చేసినప్పుడు అవ్వ సాతాను మాట వినింది. సాతాను మాట విని ఆ మంచి చెడ్డలు తెలియచ్చు ఫలాలు నాకు తినుంది. తిని ఇంకా కొన్ని కోసుకొని ఆదాము దగ్గరికి వెళ్ళింది. ఆదాము కూర్చుంది, ఆదాము తిన్నాడు. ఇది ఒక సత్యాన్ని మనం గమనించినట్లయితే అండి, దేవుడు తినొద్దని ఆజ్ఞాపిస్తే, అయితే ఆదాము ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా తన భార్య అయినటువంటి అవ్వ మాట విన్నాడు. అందుకే దేవుడు ఆదాముతో ఏమంటున్నాడంటే చూడండి 3వ అధ్యాయము 17వ వచనంలో ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటుంది కనుక నా మాటలో వినలేదు. ఏమంటాడమ్మా? నా మాటలో వినలేదు, నా ఆజ్ఞ నువ్వు పాటించలేదు, నీ భార్య మాటను విని నేను చెప్పిన నేను తినవద్దన్న పండుగ నువ్వు తిన్నావు అని ఆదాముని శపించినట్టు మనం చూస్తున్నాం. అనగా దేవుని మాట కన్నా భార్య మాట విన్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే మన యోగు గ్రంథంలో కనిపిస్తుంది, కుటుంబ తిరస్కారములకు జడిసి అంటాడు. యోగు గ్రంథంలో కుటుంబ తిరస్కారములకు జడిసి ఆదాము ఆ పండు తిన్నాడు. అనగా అవ్వ సాధారణంగా స్త్రీలు ఏం చేస్తున్నారంటే, భర్త మాట వినకపోతే ఇంటిని నరకం చేస్తారు చాలా మంది అండి. భర్త మాట వినకపోతే మాట్లాడడం మానేస్తారు, అన్నం వండడం మానేస్తారు, ఇంటిని నరకం చేసేస్తారు, నెమ్మది లేకుండా చేస్తారు. చాలా ఇళ్ళలో మనం చూస్తాం. ఆడవాళ్ళు తమ మాట నెగ్గాలని ప్రయత్నం చేస్తుంటారు. తప్పండి అది. దేవుడు పురుషుడిని ఏం చెప్తాడంటే, స్త్రీని ఏలమంటాడు, భార్యని నీవు ఏలుదువు అంటాడు. పురుషుని మాట భార్య వినాలి. అయితే భార్యలు ఏం చేస్తున్నారంటే, భర్త మాట వినకపోతే కుటుంబాన్ని అర్థం చేస్తున్నారు. అట్లా ఆదాము కూడా కుటుంబ తిరస్కారానికి చేసి దేవుడు చెప్పిన మాటను మీరి తన భార్య మాట వింటున్నాడు. క్రైస్తవ సమాజం కూడా మనం నేర్చుకోవాలి. ఈరోజు దేవుని మాట కన్నా మానవుని మాట వినేవారు చాలా మంది ఉంటున్నారండి. దేవుని ఆజ్ఞ కన్నా మానవుని ఆజ్ఞ వినేవారు చాలా మంది ఉంటున్నారు. అయితే దేవుని ఆజ్ఞను మీరి దేవుని మాట వినకపోవడం వలన దేవుని సన్నిధి నుంచి ఆదాము అవ్వలు వెళ్ళగొట్టబడ్డారు. దేవుని సహవాసానికి దూరమయ్యారు, దేవుని బాంధవ్యానికి దూరమయ్యారు. దేవుని సన్నిధి నుంచి ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అనగా దేవుని నుంచి దూరం అయిపోయారు. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుని మాటను, దేవుని ఆజ్ఞను మాట వినుట చాలా శ్రేష్టమండి. మనుషుల మాట కాదు, మనుషుల బోధన కాదు. మనుషులు ఏమన్నా చెప్పొచ్చు, అయితే ఆ మాటలు వాక్యానుసారంగా ఉన్నాయా లేదా
అని ఖచ్చితంగా ధ్యానించాలి. ఈరోజు మనుషులు తమ పేర్ల మీద రకరకాల సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ సంస్థలు బైబిల్లో కనిపించదండి. వారి పేర్లతో సంఘాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఈరోజు అనేకమైన దేవుని మాట వినకుండా మానవుని మాట విని ఆ బోధనలో ఉంటూ దేవునికి దూరమైన వారు ఈరోజు చాలా మంది మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాక్యం మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మాట వినాలి. ఈ విషయాల్లో భార్య సలహా తీసుకోండి. దేవుని విషయంలో దేవుని ఆజ్ఞ విషయంలో మనం భార్య మాట వినకూడదండి. దేవుని ఆజ్ఞ విషయంలో భర్త మాట వినకూడదు. దేవుని విషయంలో అండి. కాబట్టి మీరు దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాలని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని మాటకి ఎప్పుడైతే ఇద్దరు అవిధేయత చూపించారో దేవుడు వాళ్ళిద్దరిని శిక్షించి వాళ్ళిద్దరిని చేస్తుంది ఏదేదో తోట నుంచి వెళ్ళగొడుతున్నాడు. వెళ్ళగొట్టి అక్కడ మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 22వ వచనంలో, అప్పుడు దేవుడు యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించనేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నెల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతనిని పంపివేసెను. అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుందండి. ఈ మానవుడు ఆదాము ఆ పండు తిన్నాడు, అంతటా ఆగకుండా ఇంకొక చెట్టు ఉంది. ఆ చెట్టు జీవవృక్షము. ఆ ఫలాలు జీవవృక్ష ఫలాలు. ఈ పండు తినేశాడు. ఒకవేళ చెయ్యి చాపి ఆ జీవవృక్ష ఫలాలు కూడా తిని నిరంతరము జీవిస్తాడేమో. అనగా జీవవృక్షాలు ఫలాలు తినేవారు నిరంతరము, జీవవృక్ష ఫలాలు తినేవారు నిరంతరము జీవిస్తారు. ఆదాము ఫలాలు నిరంతరము జీవిస్తాడేమో అనేసి ఏం చేస్తాడంటే ఆదాము వలని ఆ యొక్క తోటలో నుంచి దేవుడు వెళ్ళగొట్టాడండి. వెళ్ళగొట్టేసి మరలా తోటలోనికి రాకుండా 2 కెరూబులను పెట్టాడు కాపలా. మరి ఎన్నటికి తోటలో ప్రవేశించకుండానట్లు. తర్వాత జీవవృక్షము ఎక్కడ ఉందో ఆ దారిలో 2 ఖడ్గజ్వాలలు పెట్టేశాడు, కావలి ఉంచేశాడు. అనగా జీవవృక్ష ఫలము తింటే దేవునితో నిత్యము జీవిస్తారండి. దేవుడు అందుకే జీవవృక్ష ఫలాలను మొలిపించాడు. జీవవృక్షపు చెట్టును దేవుడు మొలిపించాడు. ఎవరో ఫలము తింటే వారు దేవునితో పాటు నిత్యము దేవునితో పాటు జీవిస్తారండి. ఒకవేళ ఆదాము తింటారేమో అనేసి దేవుడు కెరూబులను, ఎవరండి కెరూబులు, అగ్ని జ్వాలలు ఉంటే ఒక్క నరపురుగు కాదు కదా, ఏమి కూడా వెళ్ళడానికి వెళ్ళలేదండి. అంత సెక్యూరిటీ ఏర్పాటు చేసాడు దేవుడు అండి. ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవిధేయత వలన, దేవుని మాట వినకపోవడం వలన ఆదాము అవును ఏం చేశారంటే ఆ యొక్క తోట నుంచి వెళ్ళగొట్టబడమే కాకుండా ఆ జీవవృక్ష ఫలాలు ఇక ఎన్నటికి తినడానికి వీలు లేకుండా, ఆ తోటలోనికి రాకుండా, రాలేని స్థితిలో వారు తమ పరిస్థితి వారు తెచ్చుకున్నారు. పెట్టారు. వాక్యంలో గమనించినట్లయితే మానవుని దేవుడు తను ఎంతకాలం ఉంటాడో అలా నిర్మించాడు. మానవుడు దేవుని మాట వినకుండా మరణిస్తే నిత్య నరకంలో దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం మానవుడు అగ్నితో అలమటించాలండి. ఒకవేళ దేవుని మాట విని ఈ లోకంలో దేవుని బిడ్డగా మరణిస్తే ఆ మానవుడు ఆ జీవవృక్ష ఫలము తిని పరలోక రాజ్యంలో దేవునితో నిత్యము జీవిస్తాడు. పరలోక రాజ్యంలో దేవునితో నిత్యము జీవిస్తాడు. అలా జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసినది జీవవృక్ష ఫలాలు. బైబిల్లో ఒక మంచి మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం
ప్రకటన 22వ అధ్యాయం 19వ వచనంలో గమనించినట్లయితే, ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథం ఉన్న వాక్యములలో ఏదైనా తీసివేసిన యెడల దేవుడి గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా, ఎవరైనా సరే దేవుడిచ్చిన ఒకసారి పరిశుద్ధుడికి ఇచ్చిన బోధ కాకుండా ఏ బోధైనా కలిపిన యెడల, ఏ ప్రవచన వాక్యమైనా కలిపిన యెడల, తీసివేసిన యెడల ఏమంటాడంటే జీవ వృక్షంలో వారికి పాలుబందులు లేవండి. అనగా నిత్యము నిరంతరము దేవునితో పాటు జీవించే హక్కును, అర్హతను వాడు పోగొట్టుకుంటాడు. దేవుని వాక్యాన్ని కలిపిన తీసివేసినండి. చాలా ఎంత చక్కని మాట. అనగా జీవ వృక్షంలో ఆ పరలోక రాజ్య పరిశుద్ధ పట్టణంలో వారికి పాల్పొందులు లేవు. ఏదైనా ప్రవచనాలు కలిపిన తీసివేసినండి. ఇంకా దేవుడు చెప్పింది మనం ఖచ్చితంగా చేయాలి. దేవుని ఆజ్ఞకు మనం విధేయత చూపించాలి. కాబట్టి ఈ జీవవృక్ష ఫలం అంత శ్రేష్టమైనదండి. ఈ జీవవృక్ష ఫలం గురించి చెబుతూ అదే ప్రకటనలో చూడండి 22వ అధ్యాయం 14వ వచనంలో గమనించినట్లయితే, 22వ అధ్యాయం 14వ వచనంలో జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మలకుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు. ఇక్కడ జీవవృక్షమునకు హక్కు గలవారై, అంటే జీవవృక్షాన్ని ఎవరు, జీవవృక్ష ఫలాన్ని ఎవరు తినేదానికి హక్కుదారులు, ఎవరు ఆ గుమ్మముల గుండా ఆ తోటలో ప్రవేశించి ఆ కెరూబులను దాటుకొని, ఆ ఖడ్గజ్వాలను దాటుకొని ఆ జీవవృక్ష ఫలాలను తినేదానికి ఎవరు హక్కుదారులు, ఎవరు యోగ్యులు? అలాంటి వారు చాలా ధన్యులైన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జీవవృక్ష ఫలం తినేదానికి ఆ గుమ్మములో ప్రవేశించే వారు ధన్యులు. ఎందుకంటే ఆ ఫలం తిని పరలోక రాజ్యంలో పరిశుద్ధ పట్టణంలో దేవునితో నిత్యము నిరంతరము జీవించే వాక్యం అండి. ఆ వాక్యానికి ఎవరు హక్కుదారుడు, ఎవరు యోగ్యులు, ఎవరు ఆ ఫలము తినేదానికి యోగ్యులు? అందరూ ఆలోచించాలి. దేవుని వాక్యం చెబుతుంది. మనందరికి ఆశ. ఎందుకంటే ఈ లోకంలో దేవుని ఎందుకు నమ్ముకున్నాం? క్రీస్తు ప్రభు సంఘంలో ఉంటుందనే దేవుని ఎందుకు మనం ఆరాధన చేస్తున్నాం? మనం జీవించిన బ్రతికిన ప్రభు వారుగా ఉంటూ, అయ్యో మనం మరణిస్తే దేవుని బిడ్డలుగా ఉంటూ మరణిస్తే నిత్యము తండ్రిన దేవునితో ఉండాలని ఆశతో అండి. ఆశ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ గుమ్మముల గుండా ప్రవేశించి ఆ కెరూబుల మధ్య, ఆ ఖడ్గ జ్వాలల మధ్య జయ వీరులుగా నడుచుకుంటూ వెళ్ళి ఆ జీవవృక్ష ఫలము తిని నిత్యము దేవునితో ఉండాలి. అది ఆశ అండి. అందుకే మనందరం కూడా ప్రభువులో ఉన్నాం. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఎవరు హక్కుదారులు, ఎవరు అర్హులు ఆ పండు తినడానికి, ఎవరు ఆ పండు తిని తండ్రైన దేవునితో ఆ పరలోక రాజ్యంలో నిత్యము జీవించడానికి ఎవరు హక్కుదారులు? వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అందరూ తిద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట, ఎవరు హక్కుదారులు అక్కడ చాలా శ్రేష్టమైన మాట కనిపిస్తుందండి. 2వ అధ్యాయం 7వ వచనం, క్షమించండి 7వ అధ్యాయము 2వ అధ్యాయం 7వ వచనం, చెవిగల వాడు ఆత్మ సంగముతో చెప్పు మాట వినుగాక, జయించు వారికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. ఆన్సర్ దొరికేసిందండి. ఎవరు ఈ జీవ వృక్ష ఫలము తిని తండ్రైన దేవునితో నిత్యము ఉంటారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, జయించువారు, జయించువారు. ఈ లోకంలో జయవీరుడు దేవుని బిడ్డగా జయవీరుడుగా ఉంటూ ఈ లోకంలో జయవీరుడిగా జయించిన వాడు ఆ జీవవృక్ష ఫలము తిని పరలోక రాజ్యంలో నిత్యము తండ్రైన దేవునితో ఉండడానికి అర్హుడండి. జయించువారు. నువ్వు నేను ఆ ఫలము తినాలంటే, నువ్వు నేను ఆ ఫలము తినాలంటే
ఖచ్చితంగా జయవీరులుగా ఉండాలి, జయించువారులుగా ఉండాలి, జయించే వీరుగా ఉండాలని వాక్యం ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. జయవీరులుగా లోకంలో మనం ఉంటే ఆ జయవీరుడే, జయించేవాడే, ఆ జయించేవాడికి రెడ్ కార్పెట్ వేస్తాడండి దేవుడు. కెరూబులు ఉన్నాయి, సెక్యూరిటీ, హై సెక్యూరిటీ, ఖడ్గజ్వాలలు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అయితే జయించిన వాడు ఎట్లా వెళ్తాడంటే రెడ్ కార్పెట్ మీద ఆ కెరూబుల మధ్య, అగ్ని జ్వాలల మధ్య వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాన్ని తిని తండ్రి దేవుడితో నిత్యము పరలోక రాజ్యం నిరంతరము జీవిస్తాడు. ఆ జయించే జీవితంలో నీకు నాకు నా ప్రభు కోరుతున్నాడు. జయించువాడు మనం దేంతో మనం జయించాలి, దేన్ని మనం జయించాలి, ఎవరు జయవీరుడు? లేఖనంలో గమనించినట్లయితే ఎవరైతే పాపాన్ని జయిస్తారో, ప్రతి నిమిషము కూడా జరిగే ఈ పోరాటంలో, ప్రతి నిమిషము జరిగే ఈ పోరాటంలో నువ్వు నేను ఎలా ఉండాలంటే జయించేవారిగా ఉండాలి. ఓడిపోకూడదు. సాతానుడు కలిగించే ఈ పోరాటంలో క్రైస్తవుడు ఓడిపోకూడదు. ఓడిపోకుండా ఏం చేయాలంటే జయవీరుడిగా ఉండాలి, జయించువానిగా ఉండాలి. ప్రతినిత్యం పాపమును ప్రేరేపించి, పాపాన్ని ప్రేరేపించి మనను పాపములో పడి మనం నిత్య నరకానికి వెళ్ళడానికి సాతానుడు అనేకమైనటువంటి పన్నాగాలు పన్నుతుంటాడండి, అనేక వలలు వేస్తూ ఉంటాడు. అయితే ఆ పాపాన్ని జయించాలి. వాక్యం చెబుతుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం పాపము. నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమించావా ఓడిపోయినట్లే. ఆ జీవవృక్ష ఫలాలను నువ్వు భుజించలేవు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము అవ్వలు దేవునికి అవిధేయత చూపించి అక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఆ ఫలములో పాలు పొందులు లేకుండా, హక్కు లేకుండా చేసుకుంటారు దేవుని పెట్టారు. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించిన వారికి జీవవృక్ష ఫలాలలో పాలు పొందులు లేవండి. విశ్వాస మూలము కానిదేదు అది అనగా దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం పాపమే. సకల దుర్నీతి, దుర్నీతిలో ఉన్నావా ఓడిపోయినట్లేండి, జయించిన వాడవు కాదు. సరైన విశ్వాస జీవితం లేదా ఓడిపోయినట్లే, జయించిన వాడు కాదు. దుర్నీతిలో ఉన్నావా ఓడిపోయినట్లే, జయించిన వాడు కాదు. ప్రార్థన చేయకపోవడం పాపం అండి. ప్రార్థన చేయకపోవడము, ప్రార్థన జీవితం లేని క్రైస్తవులుగా ఉన్నావా ఓడిపోయినట్లే. నా ఆశ ఏంటంటే ఆ కెరూబుల మధ్య, ఖడ్గజ్వాలల మధ్య జయవీరుడిగా వెళ్ళి ఆ యొక్క జీవవృక్ష ఫలాలు తినాలి. ఆ తినాలంటే నువ్వు జయవీరుడిగా ఉండాలి. పాపాన్ని జయించాలి. పాపాన్ని జయించిన క్రైస్తవుడిగా నువ్వు నేను ప్రతిదినము పాపముతో పోరాడుతూ పాపాన్ని జయించే క్రైస్తవుడిగా మనం ఉండాలని వాక్యంలో ప్రభు అందరూ హెచ్చరిక చేస్తున్నాడండి. ప్రభు దినంలో రోమిలకు రాసిన ఒక చక్కని మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అందరూ తెలిసిన మాటని మరోసారి మీతో జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము గమనించినట్లయితే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును జీవితంలో పరిపాలించకూడదు. నీ శరీరమందు, చాలా శ్రేష్టమైన మాట అంటాడండి, సావుకు లోనైన నీ శరీరమందు ఏమి ఎలనీయకూడదంట, పాపమును ఎలనీయొద్దు అంటాడు. ఈ శరీరం ఎలాంటిదో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
మట్టి నుంచి తీయబడిన శరీరం ఇది. మన్నైన వెనకటి వలన మట్టిలోనికి చేరబోయే శరీరం ఇది, చచ్చిపోయే శరీరం ఇది. శరీరం చచ్చిపోతుంది, నువ్వు చావబండి, నువ్వు నేను చచ్చిపోము. నీకు నాకు చావు లేదు, జీవించే ఆత్మలం మనం. దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉంటే మనము ఈ చావుకు లోనైన ఈ శరీరంలో పాపాన్ని ఎందుకు నువ్వు ఏలనిస్తావు? పాపము నీలో ఎందుకు ప్రభుత్వం చేయాలి? ఏలనియొద్దు అంటాడు. శరీరము అపోస్తున్న పౌలు ఏమంటాడంటే, శరీరమందు మంచిది ఏదియో. ఈరోజు అందరం దేని గురించి ఆలోచన చేస్తామంటే శరీరాన్ని గురించి ఆలోచన చేస్తాం. శరీరం కోసం నానా దుర్మార్గ పనులు చేస్తాం. శరీరం కోసం చేయకూడనటువంటి దౌర్భాగ్య పనులు చేస్తాం. నేను వాక్యం చెప్తుంది, చచ్చిపోయే శరీరం అయ్యాయి. ఈ శరీరంలో మంచిది ఏది లేదు. ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఏంటంటమ్మా శరీరము? ప్రయోజనం లేనటువంటి శరీరము. ఇది కేవలం నిష్ప్రయోజనమైన శరీరము. ఈ శరీరంలో ఉండి ఏం చేస్తున్నాడు? మనము మూలుగుతున్నాము అంటాడు. ఏం చేస్తున్నామంటమ్మా? మూలుగు. ఈ శరీరంలో, ఈ శరీరానికి వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది, కన్నీరు వస్తుంది, కష్టాలు వస్తాయి, ఆకలి అవుతుంది. అయ్యో, ఈ శరీరంలో ఉన్నంత కాలము మూలుగు, బాధ, వేదన. ఈ శరీరము భూమి మీద శిథిలమైపోయి ఈ గుడారం అంటాడండి. పరిశుద్ధాత్ముడు ఏమంటాడమ్మా? ఈ గుడారం ఏమవుతుందంట? భూమి మీద శిథిలమైపోతుంది, చచ్చిపోతుంది. అలాంటి శరీరంలో పాపాన్ని ఏలనియొద్దు. పాపాన్ని జయించు. ఆ శరీరము ఏం చేస్తుందంటే పాపాన్ని ప్రేరేపిస్తుంది. శరీరాన్ని సుఖపెట్టడానికి లంచాలు తీసుకునే వారి వచ్చారు. శరీరాన్ని సుఖపెట్టడానికి నానా పాడు పనులు చేసేవారు చాలా మంది. వాక్యం చెప్తుంది, శరీరము మన్నైనది మంటలో కలిసిపోతుంది, నిష్ప్రయోజనమైంది. ఈ శరీరం శిథిలమైపోతుంది. పాపాన్ని ఎలా చెప్తూ పెట్టారు? పాపాన్ని ఎలా ఇస్తే నువ్వు ఓడిపోతావు, ఓడిపోయిన క్రైస్తవుడు ఓడిపోతావు. ఈ శరీరం అంతా పాపం ఏలనియొద్దు. అనేక మంది శరీరం కోసము చేయకుండా పనులు చేసి పాపానికి కేంద్రముగా శరీరాన్ని చేసేవారు ఈరోజు అనేక మంది ఉంటున్నారు. పాపాన్ని ఏలనేసి ఈ శరీరంలో కింద అంటాడంటే ఏమంటాడంటే, మరియు మీ అవయవులను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగించకుడి. రోమా 6:13 ఈ అవయవాలను, నీ కళ్ళను, నీ చెవులను, నీ నోటిని, నీ చేతులను, నీ కాళ్ళను, నీ శరీరాన్ని దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు, పాపమును ఏలనియవద్దు. చావుకులోనైన శరీరం ఇది. ఆ శరీరాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, పాపాన్ని సాధనాలుగా నీ అవయవాలు చేసుకుంటున్నావు. అనేక మంది దుర్నీతికి సాధనాలుగా చెవులతో పాపము, కళ్ళతో పాపము, నోటితో పాపము, చేతులతో పాపము, శరీరంతో పాపము, అనగా పాపము దుర్నీతి సాధనాలుగా ఈ శరీరం అంతా ఏవుతుందండి. క్రైస్తవుడు జయించాలి. జీవవృక్ష ఫలం తినాలంటే ఏం చేయాలంటమ్మా? వీటి మీద అంటే ఏమంటాడంటే, చూడండి, శరీర దురాశకు లోబడినట్లుగా ఈ శరీరం ఏం చేస్తుందంటే దురాశకు లోబడుతుందండి. దురాశ గర్భము ధరించి, అనగా ఈ శరీరము దురాశకు లోబడుతుంది. ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. అనగా ఆ యొక్క దురాశ మనలో పాపానికి నిలయంగా మారుస్తుంది. కాబట్టి పాపాన్ని ఏలనియొద్దు అంటే దురాశ నీలో నుంచి తీసేయమంటాడు.
దేవుని బిడ్డలారా, ఈ అవయవాలన్నింటినీ కూడా పాపానికి అన్నిటికీ సాధారణంగా చూడండి. మీ అవయవాలను ఐవచనంలో గమనించినట్లయితే చూడండి అక్కడ, అయితే మృతుల నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయవాలను నీతికి సాధములుగా అప్పగించుకుని. దుర్నీతికి కాదండి. ఎప్పుడైతే నీ అవయవాలను నీతికి సాధములుగా ఉపయోగిస్తావో, నీ అవయవాలను దేవుని కొరకు ఉపయోగిస్తావో, నీ యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటావో, జయవీరుడు, జయించువాడు. అలాంటి వారిని జయించిన వారు. శరీర దురాశకు లోపడి పాపం చేసేవారు కాదండి. సావుకు లోనైనటువంటి శరీరంలో పాపాన్ని ఎలడించేవారు కాదు, జయించేవారు. అలాంటి వారికి జీవవృక్ష ఫలము లేదు, హక్కు లేదు. ఎవరైతే తమ అవయవాలను నీతికి సాధనాలుగా చేసి పాపాన్ని జయిస్తారో, శరీరమందు పాపమును ఏలకుండా కాపాడుకుంటారో వారు జయవీరులండి. వారికి రెడ్ కార్పెట్, కిరీములు, ఆ ఖడ్గ జ్వాలలు ఆనందంగా ఆహ్వానిస్తాయి. నిత్యము తండ్రి దేవునితో నివాసం చేసే ఆ మహా గొప్ప భాగ్యానికి ఆహ్వానం పలుకుతాయి. నీ నా అవయవాలు నీతికి సాధనగాలుగా చేయాలని క్రీస్తు ప్రభు తన అవయవములన్నిటినీ ఆ కల్వరి శిలువలో బలిగా అర్పణగా అర్పించాడండి. నీ చేతులు నీతికి సాధనాలుగా ఉండాలని ఆ చేతులలో ఆయన మేకలు దిగగొట్టించుకున్నాడండి. నీ కాళ్ళు నీతికి సాధనాలుగా ఉండాలని తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. తన శరీరాన్ని అంతా నలగొట్టించుకున్నాడు. నీ శరీరం నీతి సాధనాలుగా ఉండాలని ఎందుకు క్రీస్తు ప్రభు తాను అర్పణగా బలిగా అర్పించుకున్నాడు? ఎందుకు కాక 3 మేకల మీద అయ్యో ఆయన వేలాడాడు. ఒక రక్తపు బొట్టు కూడా లేకుండా క్రీస్తు ప్రభు ఎందుకు ఆ హింసను అనుభవించాడండి? నీ అవయవాలు తీసుకెళ్ళి దుర్నీతికి సాధనాలుగా చేయాలని కాదు, నీ శరీర అవయవాలలో పాపాన్ని ఎలనీయాలని కాదండి. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? అంతా ఎందుకు అప్పగించుకున్నాడు? నీ నా అవయవాలు నీతికి సాధనాలుగా ఉంచాలి. దేవుని నామ మహిమార్థ కొరకు వాడబడాలండి. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఆయన పరిశుద్ధ స్థలాల్లో ఉండేవాడు. దేవునితో సమానంగా ఉండే క్రీస్తు ప్రభు అండి. అంత తగ్గించుకున్నాడు, రిక్తులుగా చేసుకున్నాడు. తన అవయవులన్నిటినీ కూడా ఆ శిలువలో బలిగా అర్పణగా అర్పించాడు. ఎందుకంటే నువ్వు నేను నీతికి సాధనాలుగా ఉంచాలని లేఖనాల ద్వారా ప్రభు మనందరినీ హెచ్చరిక చేస్తుంది. ఇంకా క్రీస్తు ప్రభు యొక్క ఆశ ఒకటి, నీ అవయవాలలో పాపము ఏలనీయకూడదు, నీ శరీరంలో పాపములు ఏలనీయకూడదు. జయించాలి, శరీరాన్ని జయించాలి. ఇప్పుడు జయిస్తావు జీవవృక్ష ఫలమును తినడానికి అర్హుడు, హక్కుదారుడివి. ఊడిపోయావు అనుకో, శరీరం రాకుండా ఉండలేకపోయావు అనుకో, జీవవృక్ష ఫలం లేదు, పరలోక రాజ్యం లేదు. ఈ సిగరెట్ కోసము ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఎంతమంది అండి? సిగరెట్ పాడు చేసి ఆ పాన్ పరాగం పాడు నమ్ముతూ ఉంటారు, మత్తు పర్యాలు తాగుతూ ఉంటారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మోసాలు చేస్తుంటారు, లంచాలు తీసుకుంటారు. పాపాన్ని ఏలుతుంటుంది ఈ శరీరం అంతటి. ఎట్లా నువ్వు హక్కుదారు అవుతావు జీవవృక్ష ఫలాలు తినడానికి? జీవవృక్ష ఫలాలను తినకపోతే దేవుడితో పరలోక రాజ్యంలో నిత్యం ఉండలేవండి. చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ గా చెప్తున్నాడు. నీ శరీరంలో పాపం ఉందా? నీ అవయవాలను దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయా? నీకు హక్కు లేదు. నువ్వు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావా? దేవుని ఆజ్ఞ వినకుండా మానవుని మాటలు వింటున్నావా? భార్య మాట వింటున్నావా? భర్త మాట వింటున్నావా? హక్కు లేదండి. ఆత్మ విషయంలో, దేవుని విషయంలో దేవుని మాట మనం వినాలి. ఇంత నిత్యం మనం జీవిస్తాం. చాలా క్లియర్గా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో పోరాటం ఏంటంటే ఆ పోరాటంలో జయించాలి. ఈ పాపంతో పోరాటంతో
శరీర విషయంలో మనం ఏం చేయాలంటే శరీర విషయంలో పోరాటంలో మనం జయించాలి. అపొస్తలుడైన పౌలు శరీరాన్ని జయించడానికి పౌలు ఏమంటాడంటే నా శరీరం వల్ల మంచిది ఏది లేదు, ఆ శరీరాన్ని నేను జయించాలి. నేను జయించాలంటే ఏం చేయాలి? మొదటి రాసిన 9వ అధ్యాయం చూద్దాం. మొదటి రాసిన 9వ అధ్యాయం, మొదటి రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో తన శరీరాన్ని జయించడానికి, తన అవయవాలను నీతికి సాధనాలుగా చేయడానికి అపొస్తలుడైన పౌలు ఏం చేశాడో మనకు చాలా జ్ఞాపకం చేస్తున్నాడు. చక్కగా గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడునైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని శరీరాన్ని నలగొడుతున్నాడండి. నలగొడుతున్నాడు శరీరాన్ని, నలగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది శరీరానికి లోబడిపోతున్నాం. శరీరం ఏది కావాలంటే అది ఇవ్వడానికి లోబడిపోతున్నాం, మైండ్ ఓవర్ అయిపోతున్నాం. పౌలు శరీరాన్ని జయించాలంటే ఏం చేస్తున్నాడు? శరీరాన్ని నలగొడుతున్నాడు. ఉపవాసాలుండి ప్రార్థన చేసి శరీరంలో ఉన్న కొవ్వునంతా కూడా పాపాన్నంతా, ఆ పాపానంతా జయించడానికి తన శరీరాన్ని పౌలు నలగొడుతున్నాడు, జయించుకుంటున్నాడు. అలా జయించిన వాడే జీవవృక్ష ఫలాన్ని పూజిస్తాడు. జయించు వారికి జీవవృక్ష ఫలము నేను రుజువు పనిస్తాను. ఎవరైతే శరీరాన్ని నలగొట్టుకొని శరీరంలో పాపము ఏలనేయకుండా ఆ శరీర పోరాటంలో జయిస్తారో వారే జయవీరుడు. అవును, శరీరాన్ని జయించడానికి శరీరంలో ఉన్న దురాశ పాపము కాకుండా ఉండడానికి తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. ఎక్కడ కొంచెం కూడా లేకుండా నలగొట్టుకుంటున్నాడు. ఇంకా ఏం చేశాడంటే శరీరంలో జయించాలంటే చాలా చక్కని మాట మనం చూస్తే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చాలా శ్రేష్టమైన మాట అక్కడ అపొస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడండి. 5:24 క్రీస్తు యేసు సంబంధులు గమనించండి, శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను క్రీస్తు సంబంధులు. క్రీస్తు సంబంధం ఏం చేస్తారంటే శరీరం అంటేనే కోరికలతో నిండి ఉండేది, దురాశలతో నిండి ఉండేది. ఆ కోరిక దురాశ నిన్ను పాపంలోకి తీసుకెళ్తుందండి. ఆ శరీర కోరికలు, ఆ శరీర దురాశ నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే పాపంలోకి తీసుకెళ్తుంది. ఆ పాపం మనల్ని నిత్య నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఈ శరీరంలో ఉన్న ఈ కోరికలు, శరీరంలో ఉన్నటువంటి దురాశ, అది మన పాపానికి ప్రేరేపించకుండా ఏం చేయాలంటే వాటిని సిలువ వేసి చంపి క్రీస్తు సంబంధం అచ్చరే చేస్తారు, చంపేసేస్తారు. చంపడం అంటే కొంచెం కూడా లేదండి, కొంచెం కూడా బ్రతికేదానికి ఛాన్స్ అంతగా చంపేసేయాలి. ఆ కోరికలను చంపేయమంటారు. శరీర కోరికలను, శరీరంలో ఉన్న దురాశను సిలువ వేయమంటాడండి అపొస్తలుడైన పౌలు. అలా సిలువ వేసి నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటంలో బహుమానం ఉంది. జయవీరుడిగా ఆయన వెళ్తున్నాడు కనుక రెడ్ కార్పెట్ అండి జయవీరుడికి. కాబట్టి శరీరాన్ని, ఆ శరీరంలో ఉన్న ఇచ్ఛలను, కోరికలను, దురాశలను సిలువ వేయగలగాలి. అప్పుడే నువ్వు నేను జయవీరులు అవుతాం, పాపాన్ని జయించిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైతే పాపాన్ని జయిస్తావో జీవవృక్ష ఫలాన్ని తింటావు, జీవవృక్ష ఫలం తింటావో తల్లిని దేవుడితో పరలోకంలో నిత్యం ఉంటావు, లేకుంటే నరకంలో నిత్యము తాగుతా ఉంటాం. వాక్యంలో ప్రభు మనసారి అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. గల్తీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 20వ వచనంలో కూడా మంచి మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ అధ్యాయం 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి నాది ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయందు అనగా
తన శరీరాన్ని అంతా కూడా క్రీస్తు ప్రభుతో పాటు శిలువ మీద వేసుకున్నాడు. శరీర ఇచ్ఛలను, శరీరంలో ఉన్న దురాశలను అన్నిటినీ క్రీస్తుతో పాటు శిలువ వేసుకున్నాడు. జయవీరుడు కానీ శరీరాన్ని, శరీర కార్యాలను హెల్తీ రాసిన 5వ అధ్యాయంలో మనకు శరీర కార్యాలు స్పష్టమైన అంటాడు. రకరకాల శరీర కార్యాలు వాటన్నిటిని ఏం చేయాలంటే మనము శిలువ వేయగలిగినప్పుడే జయవీరులు అవుతాం. వాటన్నిటి మీద జయం పొందినప్పుడే జయవీరులు అవుతాం. ఎప్పుడైతే జయిస్తావో ఆ జయించినప్పుడే జీవవృక్ష ఫలాలను మనం పూజించిన వారు అవుతాం. జీవవృక్ష ఫలాలు పూజిస్తే మనం నిత్యము తండ్రితో ఉంటామన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి ప్రియదేవుడు ద్వారా మనము జయించిన క్రైస్తవులుగా ఉండాలి. దేవుడు అందుకే జీవవృక్ష ఫలాలను సిద్ధపరిచాడు. ఆ జీవవృక్ష ఫలాలు తినడానికి ఎవరు హక్కుదారులు? మొట్టమొదటిగా శరీరాన్ని, పాపాన్ని జయించిన వారు. పాపాన్ని, శరీరాన్ని జయించిన వారు. ఆ జయించిన వారే ఆ ఖడ్గ ద్వారం మధ్య గుమ్మములో ప్రవేశించి ఆ కెరూబుల మధ్య, ఖడ్గ ద్వారం మధ్య వారు రెడ్ కార్పెట్ లో ఘనస్వాగంతో వెళ్ళి ఆ జీవవృక్ష ఫలాలు తింటారు. కాబట్టి అలాగా నువ్వు నేను అలాంటి లక్షణం కలిగి అలా జయించి జయవీరుడిగా మనము ఆ జీవవృక్ష ఫలాలను భుజించి తల్లిన దేవునితో నిత్యం మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ప్రేమపూర్వకంగా మనం యాక్సెప్ట్ చేస్తున్నాడు. అదే చెప్తుంటే ఇంక దేని మీద మనం జయించాలి అన్న సత్యాన్ని వచ్చి వారితో జ్ఞాపకం చేసి మరొక అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చిన్న మాటలు దీవించి కలిపి